తాళ్ళపల్లి సర్వే నంబర్ 214 226 24 నేను మైనింగ్ లీజుకు దరఖాస్తు చేసుకున్నాను. ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉంది. కానీ ఎండి నియామతుల్లా అతనికి ఎలాంటి లీజు లేకపోయినా కొందరు ఏ గవర్నమెంట్ వచ్చి ఆ గవర్నమెంట్ కార్యకర్తలకు నాకు లీజు ఉందని సబ్ లీజులకు ఇచ్చుకుంటూ ఇల్లీగల్ చేస్తున్నాడు. నిన్నటి దినము నేను మైనింగ్ అధికారులను కలిసి అక్కడ ఇల్లీగల్ మైన్ జరుగుతుంది, లోడ్ జరుగుతుందని నేను తెలియజేస్తే మేము ఏం చేయలేము, విజిలెన్స్కి సిఫారసు చేయమన్నారు. విజిలెన్స్కి చేస్తే మేము రికార్డు పరిశీలించాలన్నారు. కానీ నేను సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చే సిఐ గారికి అనఫ్సియల్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి ఆయన్ను పక్కదారి పట్టించి లోడ్ చేయించారు. నేను ప్రస్తుతము పోవడానికి నా మీద నియాంతులకు సపోర్టెడ్గా నా మీద అనేక కేసులు నమోదు చేయించి రౌడీ షీట్ ఓపెన్ చేయించారు. నేను అక్కడికి పోతే రౌడీ షీట్ ఉందని అక్కడికి పోలేని అనే ఉద్దేశంతో భారీగా ఖనిజ సంపదను ఎలాంటి పర్మిట్లు లేకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అవి కూడా ఫోటోలు పెట్టినా కూడా డీడీ గారు కానీ విజిలెన్స్ కానీ పట్టించుకోవడం లేదు. కానీ సిఐ గారికి రాంగింగ్ పర్మిషన్ ఇచ్చి నియామతుల్లా మైనింగ్ అధికారులు ఆయన్ను ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం నేను గృహ నిర్బంధంలో ఉన్నా. నేను ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. నియామతుల్లా చాలా బలవంతుడు. ఏ గవర్నమెంట్ వచ్చి ఆ గవర్నమెంట్ సపోర్టుతో ఇల్లీగల్ మైన్ చేస్తున్నాడు. కానీ గవర్నమెంట్కి కానీ పంచాయతీకి కానీ ఎలాంటి ఆధిక్యం లేకుండా పర్మిట్లు లేకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం దీన్ని అడ్డుకొని గవర్నమెంట్ లాస్ను ఇది కాకుండా చూడమని కోరుతున్నాను.